నువ్వు పెట్టినవు నాకు కరెక్టే ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పెట్టినవు కరెక్టే తమ్మి. అక్క వాళ్ళు మనం కూడా హైదరాబాద్లో ఇళ్ళలో ఉంటే తెలుస్తుంది అక్క పరిస్థితి ఏందని నువ్వు అంటున్నావు. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి నీకు ఇల్లు కూర్చాలని తెలివి ఉన్నప్పుడు కోటర్స్‌లో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఇల్లు కట్టించి, అమ్మ మీరు గిట్ల ఈడుండుండి గీ విషయంలో గిట్ల చేస్తున్నా అని చెప్పి చేయండి. ఆళ్ళకి ఒక ఇల్లు కట్టించి వాళ్ళని ఒక స్థాయి నుంచి చేయండి. నీ మీద మనువయ్య వాళ్ళకి ఇల్లు లేవు ఏం లేవు పాపం వాళ్ళని రోడ్ల పూట ఏడిపించుకుంటా ఇప్పుడు కడుపుతోటి ఉన్నోళ్ళు చిన్న చిన్న పిల్లలు బాలంతలు ముసలోళ్ళు గాల గురించి కూడా నువ్వు ఆలోచించండి. ఓట్లు వేసుకొని అనుమాతం రేవంత్ రెడ్డి సీట్లో కూర్చొని లంజగొడక నువ్వు గెలిచి మమ్మల్ని ఇబ్బంది వాళ్ళందరినీ పాపం ఏడిపిస్తే ఎట్లా తమ్మి? చూడు నువ్వే చెప్పు. నువ్వు అన్నావు కదా వాళ్ళని ఏడిపిస్తారా వాడు అట్లా ఏడిపిస్తే కసరి నారాయణ దొంగ తెలియదు నీకు తెలియదు. కానీ వాడు ఏం చేసిండంటే మమ్మల్ని ఒక నెల రోజులు తిప్పుకొని ఎండాకాలం దినముల నెల 2 నెలలు తిప్పి మా బట్టలు నేను చూడు ఇసుకవు అన్నాడు లంచగొడుకు. గసుడు ఎమ్మెల్యే నేను అసలు ఆడ ఎమ్మెల్యేనైనా పీకనీకి నా ఎమ్మెల్యే అయింది చెప్తున్నా. అందుకే మీరు ఎవరు సపోర్ట్ చేయదు. ఖచ్చితంగా న్యాయంపే ఉండాలి. మనం న్యాయాన్ని చూడాలి, అన్యాయం చూడాలి. ఇవాళ రేపు చిన్నపిల్లలు ఎవరు గారు ఎంకటికంటే ఎట్లా చేసినా నడిచినాం. ఇప్పుడు 35 ఏళ్ళకి ఎట్లా చేసినా నడిచినాం. వాడు ఎట్లా చెప్పినా విన్నాం. వాడు తప్పు చేస్తాడా పని చేస్తాడా చేయడం ఒకటేసారి ఛాన్స్ ఇస్తారు వానికి. ఈసారి ఛాన్స్ ఇచ్చి మరోసారికి ఇయ్యరు. అందుకోసం మనం అందరం ఐకమత్యం అయితేనే ప్రభుత్వం కిందికి దిగొస్తుంది, ప్రభుత్వం కరెక్ట్ ఉంటుంది. జనాలు మొత్తం ఓటు ఎట్లేసామో అదే రకంగా మళ్ళీ ఐకమత్యం ఉంటేనే ప్రభుత్వం కిందికి దిగి రావాలని దిగొస్తారు. మన కాలు మొక్కమంటే మొక్కుతాం. ఓకేనా? బాయ్.